పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా పాకిస్తాన్కు అంతులేని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వార్ కారణంగా ఖతర్ కీలక నిర్ణయంతో పాకిస్తాన్ కంగుతిన్నది. ఇకపై పాకిస్తాన్కు ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్లోని 99% గ్యాస్ వినియోగం ఖతర్ పైనే ఆధారపడి ఉంది. ఖతర్, యుఏఈ ఎల్ఎన్జీ ఆపేస్తే పాక్లో ఆహాకారాలు తప్పవు. ఇక ఖతర్ ఇచ్చిన నోటీసులతో పాక్లో అలజడి మొదలైంది. ఖతర్, యుఏఈలోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ఆయిల్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. అనేక దేశాలకు ఆయిల్, గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. వంట గ్యాస్ కొరతతో పాటు విద్యుత్ ఉత్పత్తికి పాక్లో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక పాకిస్తాన్ దగ్గర మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతోంది. ఖతర్, యుఏఈల నుంచే బంగ్లాదేశ్కు 72% ఎల్ఎన్జీ సరఫరా అవుతుంది. భారత్కు సైతం ఖతర్, యుఏఈల నుంచి 53% ఎల్ఎన్జీ సరఫరా అవుతుంది. భారత్కు ఖతర్, యుఏఈలు ఎల్ఎన్జీ ఆపేస్తే అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి భారత్ ఎల్ఎన్జీ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇక అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న వేళ ఖతర్, యుఏఈల నిర్ణయం పాకిస్తాన్కు అతిపెద్ద ముప్పుగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్లోని ఎల్ఎన్జీ నిల్వలు తరిగిపోయాయి.